Smoking and drinking is injurious to health. మావా బస్ స్టాప్లో పిల్లని చూసా, చూడముచ్చటగా ఉంది. పాపని గోకి ఏదోలా కనెక్ట్ అయిపోవాలని. ఇలాగోకే సగం జీవితం సంకనాకిపోయింది. ఈ తెలివితేటలు పుస్తకాలపై పెట్టి ఉంటే ఈ పాటికే బిల్ కలెక్టరో టికెట్ కలెక్టరో అయిపోయేవాడు. రోయ్ అయినా కనెక్ట్ కావాలంటే దానికి ఒక ప్లాన్, ఓ స్కీమ్ వేయాలి. అరే అమ్మాయిని కనెక్ట్ కావడం అంటే మొబైల్లో సిగ్నల్ దొరికినంత ఈజీ కాదు. మరి ఎలా బావా? అది తెలియాలంటే మన బొక్క రవి గారి స్టోరీ తెలుసుకోవాల్సిందే. బొక్క రవియా? ఏంటి వాడి స్పెషాలిటీ? అటు చూడు, కట్ చేస్తే. బావా కొంచెం మెల్లగా వెళ్ళు బావా, నాకు కళ్ళు తిరిగేలా ఉన్నాయి. అరే ఊరుకోరా, అక్కడ పార్టీ స్టార్ట్ అయిపోతుంది. ఏమైతుంది బావా? ఎవరిదన్నా పెళ్ళి ఆపడానికి వెళ్తున్నామా ఏంది? పార్టీరా పబ్బులో. ఓ పార్టీయా? అవును పదా, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. తాగి చీకట్లో చిందులేయడానికి ఇక్కడి వరకు రావాలా? నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి పండగ చేసుకో. కమ్ ఆన్, విల్ హ్యావ్ ఫన్ మ్యాన్. నా మూడ్ బాగుంది ఇప్పుడు, నేను రాను. రేయ్ లోపల చిల్డ్ బీర్స్ చిల్లి లాంటి అమ్మాయిలు ఉంటారు, పదరా. ఇక్కడికి వచ్చేవన్నీ బంతులు చామంతులు, ఒక్క గులాబీ ఉండదు బావా. సరేరా, ఈ చీకట్లో నీ గులాబీని ఎత్తుకోపో. వీడొకడు. అరే బా, ఏంట్రా? ఆ చీకట్లో ఎవరిని పడితే వాళ్ళని గోకొద్దు, తేడాగాడు అనుకుంటారు. ఏ పోబే. వేరే బాగా ఉంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను సెకండ్ లేన్ దాకా డ్రాప్ చేస్తారా ప్లీజ్? ఈ టైంలో ఆటోలు కూడా లేవు. డ్రాప్ అంటే కష్టం, కావాలంటే కంపెనీ ఇస్తా. వాట్ ద హెల్ యూ ఇడియట్. నిన్నే లాగా ఒక్కటి పీకాల్సింది. కంపెనీ కావాలా యాదవ్? ఊరిని పిచ్చి పిచ్చుకలు ఎత్తుకపోను. చూడరా అటు. क्या पुट्टे रहा मामा, कंपनी जाए क्या? कोई आ रही मामा. హలో బ్రదర్, వచ్చే ప్రాబ్లం కంపెనీ ఇవ్వడానికి నేనున్నా. హలో మామా, ఆ రहा हूं. అయినా ఈ టైంలో నాకంటే జెంటిల్మెన్ మీకు ఎవడో దొరకడు. అయినా నేను కంపెనీ ఇస్తాను మీ ఇంటి వరకు. ఓ సారీ, మిమ్మల్ని అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. పర్వాలేదులేండి, మిస్ అన్న తర్వాత మిస్అండర్స్టాండింగ్ కామనే కదా. ఈ వేషంలో మిమ్మల్ని పబ్కి రానిచ్చారా? అయ్యో లేదండి. మరి పార్టీనా? నైట్ అనగానే పార్టీ, వీకెండ్ అనగానే పబ్కి వెళ్ళే టైప్ కాదు. నాకు హ్యాంగ్అవుట్ అయినా హ్యాంగ్ ఓవర్ అయినా అన్నీ మా ఇంట్లోనే. ఇప్పుడు మా మామ్ అండ్ డాడ్ వైజాగ్లో ఉన్నారు. ఓ వైజాగా? రవిగాడు అమ్మాయితో ఆ మాట ఈ మాట కలిపి అమ్మాయి గురించి తెలుసుకున్నాడు. చూడ్డానికి మిల్క్ బాయ్లా ఉన్నా బీర్ బాయ్లా భలే ప్లాన్ చేశాడే. మరి తర్వాత చూడు మరి. ఇంతకీ మీరేం చేస్తున్నారు? ఎంబీఏ అయిపోయింది, జిఆర్ఈ రాసి ఎంఎస్ యుఎస్. నేను అడుగుతుంది అది కాదండి, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? ఏదో బిళ్ళ పాపి పని చూడు. ఓ అదా, ఏరియా మొత్తం కలర్ఫుల్ రొమాంటిక్ ప్లెజెంట్ గా ఉంది కదా, అందుకే రిలాక్స్ అవుతున్నా. ఇంత ప్లెజెంట్ గా ఉన్న ఏరియాని ఎందుకు పొల్యూట్ చేస్తున్నారు?
మీ వల్ల మీకే కాదు మాకు పర్యావరణానికి ఎంత ప్రాబ్లమో ఆలోచించారా? అయ్యో నేనేం చేశానండి? స్మోకింగ్ ఈజ్ ఆల్సో ద రీజన్ ఫర్ గ్లోబల్ వార్మింగ్, తెలుసా? కళ్ళు తెరిపించారు. వీటిని బూడిచ్చేసే వరకు నేను వదలను. అయితే మానేశాడా? చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చెప్తేనే వినలేదు. ఎంతైనా మగాడు కదా. అమ్మాయి చెప్పింది కదా మానేశాడు. చెయ్యి మానేశాడా? బావా ఒక్క రవినా? అరే బండి రోడ్డు మీద వదిలేసి ఫోన్ ఎత్తకుండా ఏం చేస్తున్నావురా నువ్వు? దర్జాగా బండి మీద ఎక్కిరాక నుక్కుంటూ వచ్చినట్టు బావా. ఇంకేం డ్రైవ్ చేయడం తప్పు కాదరా. బండి ప్రాబ్లం అన్నారు? ప్రాబ్లం బండ్లో కాదు కానీ వీడిలో ఉంది. అందుకే పబ్లో అంతమందిని వదిలేసి ఇక్కడ నీ వెంట తిరుగుతున్నాడు. ఏరా నువ్వు చెప్పిన జిలేబీ గులాబీ ఇదేనా? మరైతే బంతా? నో 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 మీరు మరీ అలా చంద్రముఖిలా చూడకండి. మీతో 10 నిమిషాలు మాట్లాడదామని అలా చెప్పానండి. బావా ప్లీజ్ నువ్వు ఇంకా ఆపు. హలో, ఈ టైంలో ఒంటరిగా వెళ్ళడం అన్సేఫ్. నో ప్రాబ్లం. కనీసం మీ పేరైనా చెప్పండి. రేపు కనిపిస్తే హాయ్ చెప్పాలి కదా. అవునా, నా పేరు పుల్లమ్మ. పేరు పుల్లగా ఉన్నా పాప స్వీట్గా ఉంది. రే నీ వల్ల తాగినది దిగిపెట్టేటుంది. నాడు ఇంటికి. పుల్లమ్మ లేదు ఏ అమ్మ లేదు. నాడు. ఇంతకు దొరికిందా పుల్లమ్మ మరి? కిస్మత్ లాత్ మారేతో ఖుదా భీ కుచ్ నహీ కర్ సక్తా అన్నట్టయింది వాళ్ళ పరిస్థితి. పుల్లమ్మని వెతికేసరికి దూల తీరిపోయింది. ఏ బుజ్జి ఇక్కడున్నావా? ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు? బావా తను ఎలా అయినా కలవాలి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. ఎవర్రా? చీకట్లో మినుగురు పురుగులా వచ్చి ఈ ఏరియా అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. రే ఏంట్రా ఆ అమ్మాయిని ఇంకా నువ్వు మర్చిపోలేదా? రే 10 నిమిషాలు కూడా మాట్లాడలేదు, అప్పుడే ప్రేమేంట్రా? ఫర్గెట్ హర్ మ్యాన్, షీఈస్ జస్ట్ అ పాసింగ్ క్లౌడ్. నేను ఆ 10 నిమిషాలు టైంపాస్కి మాట్లాడలేదు బావా. తను ఎవరో తెలుసుకోవడానికి మాట్లాడా. నువ్వు చెప్పే పాసింగ్ క్లౌడ్స్ క్లబ్బుల్లో పబ్బుల్లో ఉంటారు బావా. తను మాత్రం ఆకాశం. అబ్బో ఆకాశం అమ్మాయిలా ఉంటే తనలా ఉంటుంది అన్నమాట. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా. తను కనెక్ట్ అయ్యే టైంలో శనిగడ్ జామర్ రూపంలో వచ్చినట్టు వచ్చావు. యూ హైబిస్కస్ డెస్పెరాండ్ ఆఫ్ లవ్. ఆయన భావన పట్టుకుని అంత మాట అనేసేవేంట్రా? సరేరా హ్యాపీగా ఉండు. సిటీలో ఎక్కడున్నా జల్లెడ బట్టి మనం పట్టేద్దాం. లెట్స్ స్టార్ట్ ది ఆపరేషన్ పుల్లమ్మ. Pulla 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 ma yo yo pulla 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 ma yo yo pulla 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 ma yo yo pulla ma P-U-L-M-A pulla ma ima kevaru nachle pulla ma aye ba boy super le pulla ma ima kanta sinu ledule yo pulla ma yo yo pulla pulla ma yo yo pulla ma we gonna find you
Pullama, we gonna catch you. Pullama, we gonna set you. Pullama, cost a life. చిచి ఏయ్ ఏయ్ బాకప్పుగాడు. ఏ పుల్లమ్మ తెలుసా? ఏంద్రా అట్లా చూస్తున్నావు? పుల్లమ్మ తెలుసా? ఏం బావా అడ్రస్ దొరికిందా? చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఎవడు బావా? బాగా ఇండిసెంట్ గా ఉన్నాడు. ఆగు బావా, నేను డీల్ చేస్తాగా, నేను డీల్ చేస్తా. నువ్వు ఉండు, నేను వెళ్తా. హే హాయ్, డిడ్ యూ ఎవర్ సీ పులమా హియర్ అరౌండ్? డోర్ తీరి ఈరా అడ్రస్ దొరికిందా? వామ్మో, ఈ గబ్బుగాడు మళ్ళీ వచ్చిందా? రేయ్, నీకు పుల్లమ్మ ఏమవుతుందిరా? పుల్లమ్మకి మొగ్గనిరా, ప్రతి అడ్డమైనట్టుకు నా పుల్లమ్మే కావాలరా? అరే నీ పుల్లమ్మకి అయిపోయినట్టుందిరా. బుజ్జిగాని చూసి వాళ్ళ బావ ఫీల్ అయ్యాడని చెప్పే కన్నా వాడి వల్ల కరువైన మనశ్శాంతిని వెతుక్కున్న రోజు. హలో బ్రదర్, అమ్మాయిలు మనల్ని ఒక సిమ్ కార్డ్లో ట్రీట్ చేస్తారు. బ్యాలెన్స్ ఉన్నంత వరకే దాని వాల్యూ, ఆ తర్వాత నో నెట్వర్క్, నో కవరేజ్. సో బీ కేర్ఫుల్. మావా, మనం నానా తిప్పలు పడి ఒక అమ్మాయిని పడేస్తాం, చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. కానీ ఆ తర్వాత మనం లైఫ్ లాంగ్ పడుతూనే ఉంటాం. అరే నువ్వు అలా సాడ్గా ఉంటే మాకు బ్యాడ్గా ఉంటుందిరా. 2 days నుండి ఒకటే టార్చర్. అరే పుల్లమ్మ పిచ్చమ్మ కాదురా, నీకు అంతకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది, సరేనా? కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి గీతాబోధ వల్ల అర్జునుడు మనసు మారింది. కానీ ఇక్కడ ప్రేమ వల్ల సర్వం సంకనాకిపోతావని ఎంత చెప్పినా బుజ్జి మనసు మారలేదు. ఏంద్రా కుఫాడియా, పుల్లమ్మ దొరకట్లేదని సీరియస్గా నెట్లో వెతుకుతున్నావా? పిచ్చికి పరాకష్టలా ఉన్నావు. బావా, తనని అందుకునే ఏ ఒక్క ప్రయత్నం వదులుకోవాలని లేదు. బావా, ఏంట్రా? పుల్లమ్మ రిక్వెస్ట్ పంపించింది. ఏంట్రా? ఫేస్బుక్లో పుల్లమ్మనా? అదేదో గంగం స్టైల్కి ఆ నారాయణమూర్తి డాన్స్ చేసినట్టుందిరా. సరేరా, నీ ఇష్టం. తెగిన గాలిపటం దొరికితే పిల్లోడికి, అడగకుండా అమ్మాయి ఫోన్ నెంబర్ ఇస్తే కుర్రోడికి ఎంత థ్రిల్ ఉంటుందో పుల్లమ్మ ఫేస్బుక్ రిక్వెస్ట్ చూసి అంతే థ్రిల్ అయ్యాడు బుజ్జి. ఎలాగైనా పుల్లమ్మని పడేయడానికి మన బుజ్జిగాడు వాళ్ళ బావకు తెలియకుండా బీరువాలో దాచిన సెంటుని సంక కింద పూసుకోకుండా పోసుకున్నాడు. హలో. పుల్లమ్మ రైట్? సారీ పల్లవి. పల్లవినా? షిట్.
మీరు పుల్లమ్మ అనుకుని చార్మినార్ గోల్కొండ వదిలేసి సిటీ మొత్తం కవర్ చేశా. ఐమ్ సారీ. అక్కడ కూర్చుని మాట్లాడుకుందామా? ఓకే. వెల్కమ్. సో పుల్లమ్మ, ఓ సారీ పల్లవి, ఆ రోజు అంత కోపంగా చూసి వెళ్ళిపోయారో కనపడరు అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకు కలవాలనిపించింది మీకు? సో వాట్ సో ఇంట్రెస్టింగ్ ఇన్ మీ? మీరు ఆ టైంలో ఇళయరాజా పాటలు వింటున్నారంటే మంచి వాళ్ళే అనుకున్నాను. మీతో మాట్లాడాక మీరు చాలా సాఫ్ట్ అని అర్థమైంది. ఇళయరాజా సాంగ్స్ బట్టి నా క్యారెక్టర్ని డిసైడ్ చేశారా? మీరు చాలా గ్రేట్ అండే. 2 నిమిషాల తర్వాత వస్తే నా క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేసేదో. వాట్? ఏమన్నా అన్నారా? అదే మనల్ని కనెక్ట్ చేసిన ఇళయరాజాకి థ్యాంక్స్ చెప్తున్నా. ఎఫ్బీలో ఎంతోమంది రవిలు ఉన్నారు కదా, నన్ను ఎలా కనిపెట్టారు? ఎంతమంది రవిలు ఉన్నా బొక్క రవి స్పెషల్ కదా. మీరు చాలా బాగా మాట్లాడతారు. నాకు బాగా చూసుకోవడం కూడా తెలుసు. ఈ వీకెండ్ మా ఇంటికి రండి, మా పేరెంట్స్కి ఇంట్రొడ్యూస్ చేస్తాను. నిన్నలా మొన్నలా నేను లేనే ఇలా, నువ్వలా గుండెలో చేరిపోయావెలా. నిన్నలా మొన్నలా నేను లేనే ఇలా, నువ్వలా గుండెలో చేరిపోయావెలా. ముందు లేదే ఈ క్షణంలా లోకమే కొత్తగా, నమ్మలేని ఆశలన్నీ నాలో మొలకెత్తగా. ఎవరు నువ్వంటూ కనుల వెతికేలుగా, ఎదురు పడుతుంటూ చూపే చూస్తుంటూ మనసు దోచావుగా. నిన్నలా మొన్నలా నేను లేనే ఇలా, నువ్వలా గుండెలో చేరిపోయావెలా. చల్లగాలి ఓ పిల్లగాలి, నన్నల్లగా పులికించలే నా ఊపిరే. వెన్నెలమ్మ ఓ పండు బొమ్మ, ముద్దు ముద్దుగా మురిపించలే నీ కాంతులే. నేను అన్నది నాలో లేక పరవశించా నీవుగా, పువ్వులా పసి నవ్వులా నిన్నారాధించా. ఎంతో ఆసుంది ఎంతో పాసుంది పొంగే నా గుండెలో, చెప్పలేనంత ప్రేమే నా మనసులో. అసలు చిక్కంతా ఇక్కడే వచ్చింది. వాళ్ళ ప్రేమ విషయాన్ని వాళ్ళ ఇంట్లో చెప్పే ధైర్యం లేని బుజ్జిగాడు వాళ్ళ బావని గోకే పనిలో పడ్డాడు. రే సవాలే లేదు. మీ వాళ్ళేమో నువ్వు నా అంత గొప్పవాడి కావాలని కలలు అంటుంటే, నువ్వేమో పుల్లమ్మ పిచ్చమ్మ అనుకొని ఫకీరాన్లా తిరుగుతున్నావు. ఒరే ఎవరైనా తలనొప్పి వచ్చినప్పుడు జెండు బాంబు పెట్టుకుంటా అంటారా, కానీ నువ్వేంద్రా జీవితాంతం జెండు బాంబు జేబులో పెట్టుకొని తిరుగుతా అంటున్నావు. లవ్వు కొవ్వు అన్నవాటే బొచ్చు బిగిన బాయిలర్ కొడిలాగా అయిపోతారే జాగ్రత్త. ఈ సిటీలో ఉన్న తేడాలందరూ నాకే తగులుతురేంద్రా భయ్. Did you see her somewhere? ఏది కడి ఇదా ఎందుకు తెలియదు సమంత. She's my new girlfriend.
స్వప్న నీ ఎవడెవడో సీన్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఛీ, అసలు నా క్యారెక్టర్ ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు. ఊరుకో బావా, చిన్నవాటికి ఎలా అయిపోతే ఎలా? పోరా, నీ పుల్లమన సాగుకొచ్చేటట్టుంది. బావా అడు మళ్ళీ ఇటే వస్తున్నాడు. ఏడి బావా, బావేడి? అయ్యో, అలా పారిపోతున్నాడేంటి? పోరాపో. బావా నేను చెప్పేది కొంచెం విను బావా. బావా ప్లీజ్ బావా, ఆగు బావా. అరే చంపేస్తావారా మనిషిని? అసలు ఒప్పుకున్నాడు వాడు బావా? నీకు తెలుసు కదా మన రవి గురించి, ఒకసారి పట్టుకున్నాడంట అయ్యేదాకా వదిలిపెట్టాడు. చివరికి ఏమైంది? రవిగాడికేమో శుభం కాడు, వాళ్ళ బావకు పడ్డదిరా పెద్ద బొక్క. నీ కర్మరా. మావా ఒక్క నిమిషం. సరే కానీ ఏంట్రా ఎదవ కంపు? జాస్మిన్ ఫారిన్ సెంట్ ఇప్పుడే కొట్టుకొచ్చా. మావా నేను ఆ సందు చివరనుంటా, ఎవరైనా హెల్ప్ కోసం వస్తే కనెక్ట్ అయిపోతా. నీ ఎదవ తెలివితేటలు. యా ఎందుకలా కొట్టు? అడిగిదోమరా, కుడితే మెదడు వేపు వచ్చేస్తుంది. అరే ఎవరు పడితే వాళ్ళు కనెక్ట్ అయిపోర్రా. అలా కనెక్ట్ కావాలంటే ఒకరినొకరు ఇష్టపడాలి, వాళ్ళ మనసులు కలవాలి, వాళ్ళ మధ్య చెప్పలేనంత ప్రేమ ఉండాలి. అప్పటికే ప్రపంచకంలో వాళ్ళని ఎవ్వరు డిస్కనెక్ట్ చేయలేరు. అర్థమైందా?